బిచ్చర పిడుగు వయసు కేవలం 3 ఏళ్లు కానీ లక్ష్యం మాత్రం పెద్దది. ఆట బొమ్మలు, కార్లు, సెల్ ఫోన్ కావాలని మారం చేసే వయసులోనే స్కేటింగ్ ను తన జీవిత లక్ష్యంగా మార్చుకున్నారు ఓ చిన్నారి. రోజుకు ఏకంగా 11 గంటల పాటు కఠోర సాధన చేస్తూ ఏకంగా 79 కిలోమీటర్ల నాన్ స్టాప్ స్కేటింగ్ కు సిద్ధమవుతున్నాడు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పుత్తూరుకు చెందిన అనంత దక్షిత్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కేవలం 2.6 ఏళ్ల వయసులో స్కేటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించిన దక్షిత్ ప్రస్తుతం 3.2 ఏళ్ల వయసులోనే అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు. పుత్తూరులోని టాలెంటెడ్ స్కేటింగ్ అకాడమీ వ్యవస్థాపకుడు కోచ్ జి ప్రతాప్ పర్యవేక్షణలో దక్షిత్కు ప్రత్యేక శిక్షణ కొనసాగుతుంది. ప్రతిరోజు పుత్తూరు నుంచి నాగలాపురం వరకు సుమారు 55 కిలోమీటర్ల మేర స్కేటింగ్ సాధన చేస్తున్నాడు. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇలా 3 సెషన్లలో రోజుకు దాదాపు 11 గంటల పాటు కఠినమైన శిక్షణ తీసుకుంటున్నాడు. ఇంత చిన్న వయసులో ఇంతటి క్రమశిక్షణతో సాధన చేస్తుండడం చూసి తల్లిదండ్రులు, బంధువులు, కోచ్ సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇక దక్షిత్ ముందున్న అసలు సవాల్ ఏంటో తెలుసా? ఆగస్టు 14న మదనపల్లె నుంచి కదిరి వరకు సుమారు 79 కిలోమీటర్ల నాన్ స్టాప్ స్కేటింగ్. 1 కాదు, 2 కాదు, ఏకంగా 4 రికార్డులను సాధించాలనే లక్ష్యంతో ఈ సాహస యాత్రకు సిద్ధమవుతున్నాడు ఈ చిన్నారి. స్వాతంత్ర దినోత్సవానికి ముందు రోజు చేపట్టనున్న ఈ రికార్డు ప్రయత్నాన్ని దేశం కోసం ప్రాణాలను అర్పించిన వీర జవాన్లకు అంకితం చేయాలని దక్షిత్ నిర్ణయించుకున్నాడు. చిన్నారి పట్టుదలను గుర్తించిన అతని తండ్రి, బాబాయ్, కోచ్ ప్రతాప్ ఈ సాహస యాత్ర విజయవంతం చేసేందుకు గత 4 రోజులుగా అన్ని అనుమతులు, సహకారం కోసం అధికారులను సంప్రదిస్తున్నారు. క్రీడా శాఖ, జిల్లా యంత్రాంగం, ఏపీ స్పోర్ట్స్ అథారిటీతో పాటు కలికిరిలోని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అధికారులను కూడా కలిసి ఏర్పాట్లు చేస్తున్నారు. రికార్డులు బద్దలు కొట్టడమే కాకుండా నా ధ్యేయం అంటూ ఈ చిన్నారి చెబుతున్న మాటలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మదనపల్లి కలెక్టర్ దగ్గర ఫ్లాగ్ తీసుకొని 75 కిలోమీటర్ ట్రావెల్ చేసి మళ్ళీ మదనపల్లి కలెక్టర్ దగ్గర ఇస్తే ఆగస్టు 15 రోజు చేసేందుకు ట్రైన్ చేసుకున్నాం సార్. చాలా గొప్ప విషయము. వీర జవాన్లకి ఈ వయసులోనే ఈ అబ్బాయి అంకితం ఇస్తున్నారంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు రేపు దేశభక్తి ఎలా ఉంటుందో ఒకటి. అది కాకుండా కృషి చేస్తే మనిషి ఋషి అవుతారనేసి ఈ చిన్న వయసులోనే తెలుసుకునే అవకాశం దొరికింది. అతనికి ట్రైన్ చేసే అవకాశం మా టాలెంట్ స్కేటింగ్ అకాడమీకి మాకు దొరికింది. థ్యాంక్స్.